వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇక ఆంధ్ర రాజకీయాల విషయానికి వస్తే ముద్రగడ పద్మనాభం ఆయనే చెప్పాడు, నేను పేరు మార్చుకున్నాను ముద్రగడ పద్మనాభరెడ్డి అని. ఎలక్షన్ల కంటే ముందు అతను వైసీపీకి సంపూర్ణ మద్దతు తెలియజేయటం, అలానే పవన్ కళ్యాణ్ మీద చాలా దురుసుగా వ్యాఖ్యలు చేయటం మనం గమనించాం. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భారీగా 100% స్ట్రైక్ రేట్తో గెలవడం మనం చూసాం. ఈ క్రమంలో ఆయన చెప్పినట్టుగానే నా పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేశాడు. అలానే గెజిట్ కూడా అప్లై చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నాడు పద్మనాభం గారు. సో దాని గురించి మాట్లాడదాం. మన విజ్ఞాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. విజ్ఞాన్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఎలక్షన్లప్పుడు చాలామంది ఇలా అగ్రెసివ్గా కామెంట్స్ చేయడం అనేది వింటుంటాం. సో మళ్ళీ తర్వాత దాన్ని తప్పించుకోవడానికి ఏమంటారంటే మేము ఏదో కాన్ఫిడెన్స్లో మాట్లాడాము అట్లా అని చెప్పి అంటారు. ఆ విధంగా చాలామంది చూసాం మనం. బండ్ల గణేష్ కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ చాలా అగ్రెసివ్గా మాట్లాడడం చూసాం. విజయ్ గారు, ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, యాక్చువల్గా ముద్రగడ పద్మనాభం వైసీపీకి సపోర్ట్ చేయడానికి కారణం కూడా చెప్తా. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ వద్దు, వంగగీతను గెలిపించండి, కాపుల ఆత్మగౌరవాన్ని దయచేసి దెబ్బతీయకండి, మీకు కనీసం వంగగీత ఉన్నా ఇంకే ఎవరున్నా పోనీ ఆయనే ఉన్నా ఏదో ఒకటి చేస్తావు. ఇప్పటివరకు మనకి ఒక 100 డిమాండ్లు ఉంటాయి, 10-20 అయ్యి ఉంటాయి. కొంచెం ఓపిక పట్టండి, మీతో మెల్లిమెల్లిగానే సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ప్రభుత్వానికి అన్ని కులాల వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటారు, మాకు అది చేయాలి, మాకు ఇది చేయాలి, మాకు ఇది చేయాలని. వీళ్ళు కూడా సమన్వయం పాటించి మెల్లిమెల్లిగా ఏదో ఒకటి చేసుకుంటూ వస్తూ ఉంటారు. అది కొంచెం ఓపిక పట్టాల్సిందే. దేశమంతటా కూడా అదే అవుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఒక కులాన్ని వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించారు ఎవరు కూడా రాగానే. ఇలా ఉంటాయి. కానీ ఎందుకు నేను వంగగీతని సపోర్ట్ చేయండి అంటున్నాను అంటే, పవన్ కళ్యాణ్కి మీరు ఓటేస్తే ఆయన జస్ట్ కాపుల్ని ఎత్తుక్కుంటే ఇక్కడికి వచ్చాడు అంతే. మన నేత కాదు, మన ఊరు కాదు, మన గురించి ఏమీ తెలియదు. పోనీ ఏదన్నా సమస్యల గురించి ఆయనకు చెప్పాలన్నా ఆయన చదువులేదు. వంగగీత షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ న్యాయశాస్త్రంలో మంచి నిపుణురాలు. అన్నీ లీగల్గా కానీ ఏ విధంగా ఏదన్నా సమస్య వస్తే దానికి 360 డిగ్రీస్లో ఆలోచించి సరైన పరిష్కారం చెప్పుద్ది. ఇక్కడ మీరు సమస్య తీసుకెళ్ళడానికే ఆయన దగ్గరికి నీకు పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. ఆయన దానికి స్పందించాలంటే ఫస్ట్ ఆయనకు అర్థం కావాలి. ఆయన అర్థం చేసుకొని స్పందించేసరికి ఇక మొత్తం అసలు ఆ సమస్య ఉందో లేదో కూడా తెలియదు. అలాంటివి ఉంటాయి. దయచేసి వద్దు అని పవన్ కళ్యాణ్ని మాత్రమే వ్యతిరేకించాడు. పవన్ని అంటే ఈయన మెయిన్ నినాదం పవన్ వద్దు అని, అంతేగాని వైసీపీ గెలవాలని కాదు. పవన్ వద్దు కాబట్టి అక్కడ ఇంకొకరు ఎవరు ఆప్షన్ లేక వంగగీతకు సపోర్ట్ చేస్తా. ఆవిడ ఖచ్చితంగా వైసీపీలోనే ఉంది కాబట్టి వైసీపీకి మద్దతు తెలపాల్సి వచ్చింది. ఇక్కడ జనం తీర్పు ఏమొచ్చిందంటే, జనంకి పవన్ కళ్యాణ్ కావాలి అనుకోలా, వైసీపీ వద్దు అనుకున్నారు. వైసీపీ వద్దనుకోవడం వల్ల పిఠాపురంలో ఆయన గెలిచాడు అంతే తప్పితే పవన్ కళ్యాణ్ కావాలనుకోని ఆయన గెలిపించుకోవాలి వాళ్ళు. అంతే అంటారా? ఇది జరిగింది బేసికల్లీ. జనసేన నిలబడ్డ ప్రతి చోట గెలవడానికి అదే అంటున్నా. జనసేన ప్రతి చోట గెలిచినా, ఎక్కడ గెలిచినా, 23కి 23 గెలిచినా వీళ్ళకి కూటమి కాదు, వైసీపీ వద్దు అనుకున్నారు కాబట్టి జనసేన గెలిచింది. కానీ జనసేన కావాలి అనుకుని ఎవరు గెలిపించుకోవాలా, అదే అర్థం చేసుకోవాలి. సో దీన్ని కూడా వీళ్ళకి అది అర్థం కావడానికి కూడా వీళ్ళకి ఇంకొక పుష్కరం గడుస్తుంది. ఆల్రెడీ పుష్కరాన్ని గెలిచారు. ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఇంకో పుష్కరం పడుద్ది బేసికల్లీ. అండ్ ఇక్కడ ముద్రగడని నెక్స్ట్ ఇక ముద్రగడ గురించే మాట్లాడుకుందాం. అసలైన కాపు నేత అంటే ముద్రగడే. కాపులకి గౌరవం తెచ్చాడు. ఏమని మాటిచ్చాడా? అనుకున్న టైంకి నిలబెట్టుకున్నాడా? అంటే మా కాపోళ్ళు ఇలా ఉంటారా, మీకు నేను మాట ఇస్తే నిలబెడతా, నా వల్ల అయింది నేను చేసి, ఇప్పుడు ఇది నేను ఇచ్చిన మాటే, పేరు మార్చుకుంటా, నా వల్ల అవుతుంది, నేను చేస్తా, ఇంకెందుకు తల కోసుకుంటా అన్న కోసుకునేవాడేమో చెప్పలేము. చాలా మంది అన్నారు 4 కోసుకుంటా, మెడ్లు కోసుకుంటా అన్నోళ్ళు వెళ్తే ఇంటికి తాళాలు వేసుకొని పారిపోయిన వాళ్ళని కూడా చూసాం. కానీ ధైర్యంగా జనాల్లోకి వచ్చి మార్చుకున్నాడు. పద్మనాభరెడ్డి నా పేరు అయితే ఏంటి పిలవండి అలాగే అన్న తర్వాత అప్పుడు సవాల్ విసిరిన మనిషి దాన్ని పాటించాడు అంటే గౌరవించాలి. అది గౌరవించాలనేది ఎవరికి తెలుస్తుంది? సాటి మనుషులకు తెలుసు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అర్థమైద్ది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ అదే చిల్లర చిచ్చోర పనులు. రే రెడ్డిగా ఏంట్రా లేచావా, ఎరా రెడ్డిగా ఏం చేస్తున్నావు,
మెసేజ్లు, బూత్ మెసేజ్లు, పిచ్చి పిచ్చి మాటలు, తిట్లు, వాయిస్ మెసేజ్లు. ఏంటి అసలు ఆ టార్చర్ ఏంటి? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా వీళ్ళు? నెక్స్ట్ అంటే నేను ఎప్పటి నుంచో ఒకటి చెప్తా, సమాజంలో మనుషులు వేరు, జంతువులు వేరు, వీళ్ళ అభిమానులు వేరు. అలాగే ప్రవర్తిస్తున్నారే తప్ప అసలు ఏమాత్రం తేడాల. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇంకా చెప్పాలంటే కాపులు నిజంగా ఈరోజు గర్వపడాలి అంటే ముద్రగడని చూసే గర్వపడాలి. అండ్ అట్లీస్ట్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే గతంలో వంగగీత చేసినటువంటి పనులకే హ్యాపీ ఫీల్ అవ్వాలి. కాపులు ఒక నేతను కోల్పోయారు అంతే, అంతమించి ఇంకేంలా. కానీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే పాపం వాళ్ళని కూడా తప్పు అనుకోవద్దు, ఓసారి ఈమెకి ఇచ్చాం, ఓసారి ఈయనకి ఇచ్చాం, ఓసారి ఈయనకి ఇద్దాం. ఆ పిఠాపురం కూడా ఎప్పుడు అందులో వరుస పెట్టి టీడీపీ వైసీపీ ఎప్పుడు గెలవాలా అట్లా. కొన్నిసారి ఇండిపెండెంట్ గా కూడా గెలిచాడు మన వర్మ శర్మ ఆయన పేరేంటో, ఆయన ఇండిపెండెంట్ కూడా గెలిచాడు. అండ్ నెక్స్ట్ కొత్త పార్టీ పెట్టినప్పుడు వంగగీత అక్కడి నుంచి గెలిచి చిరంజీవి పార్టీ నుంచి గెలిచింది. సో వాళ్ళు ప్రతిసారి ఒక ఆప్షన్ ఎత్తుక్కుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. ఒకసారి వీళ్ళు ఒకసారి వీళ్ళు ఏదో అవుతుంది, వాళ్ళకి ఏదో కావాలి, ఇన్నున్నాయి మూట, అవన్నీ ఇప్పాలంటే ఒకటి కావాలి. ఎవరు చేస్తాడు వీడు సరైనడు ఈమె సరైందని చెప్పి అందరినీ వెతుక్కుంటున్నారు. అట్లా ఓసారి ఈయనకి ఇచ్చారు. అది కూడా ఎందుకు ఇచ్చారు, ఇక్కడ వైసీపీ అసలు వద్దు అనుకున్నారు కాబట్టి వేరే ఆప్షన్ లేక ఇచ్చి. ఇప్పుడు అదే వంగగీత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి డిపాజిట్ కూడా రాదు బేసికల్లీ, ఇన్ కేస్ వంగగీత ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే. కాపుల గురించి మాట్లాడుతున్నాం, మిగతా నియోజకవర్గం గురించి మనకు అక్కర్లా, కేవలం కాపులే. అండ్ ఇదొకటి సరే, ఏ విషయం పక్కన పెడితే, అండ్ వీళ్ళ అరాచకాలు ఎలా ఉన్నాయంటే గతంలో, ఇప్పుడు వీళ్ళు ఇంకో విషయంలో సిగ్గుపడాలి. గతంలో గరికపాటి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా పరిపార్టీ అని ఈయన నాగబాబు ట్వీట్ పెట్టగానే అందరు వెళ్ళి బూతులు తిట్టారు గరికపాటిని. ఒక పెద్ద ఆయన 4 మంచి విషయాలు చెప్పి, ఆయన నీకు మంచి నచ్చిందో లేదో, ఆయన ఏదైనా డబ్బులు తీసుకొని స్వార్థానికి చెప్తాను తర్వాత సంగతి అండి, తెర వెనుక మనకు అనవసరం. మైక్ ముందు అయితే 4 మంచి విషయాలే చెప్తున్నాడుగా. చావండి, సర్వనాశనం అయిపోండి, ఊరేసుకు చావండి, రేపులు చేయండి, మడ్డలు చేయండి నేను చెప్పట్లేదు కదా. గౌరవించాల్సిన స్థితిలోనే ఉన్నాడు ఆయన, గౌరవించాలి. ఆయనకేంటి, ఆయన కూడా చేసిన చిన్న తప్పు ఏంటంటే, ఇప్పుడు ఆయన కూడా పెళ్ళిళ్ళకి పేరెంటాలకు కూడా ఆయన స్టార్టింగ్ స్టేజ్లో ప్రవచనాలు చెప్పాడు. పెళ్ళిళ్ళ పేరెంటాలు ఎలా ఉంటాయి, నలుగురు అక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు, ఇక్కడ 10 మంది ఊకే ప్లేట్లు పట్టుకున్నట్టు వెళ్తారు, 20 మంది అప్పుడే తినేసి మూతి తుడుచుకుంటూ కూర్చుంటారు, వాళ్ళు వింటారు. డిస్టర్బెన్స్లు చాలా చూశాడు. అక్కడ మాత్రం చిరంజీవి గారు మీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను అని ఆయన అహం దెబ్బతినడం, అది ఆయన కర్మ, మనం ఏం చేయలేం. దాన్ని వాళ్ళు మళ్ళీ సరిదిద్దుకున్నారు. మా ఇంటికి భోజనానికి రండి, నన్ను క్షమించండి అని ఆయన అడగడం, ఈయన కూడా సరేనడం, అయిపోయింది అక్కడికి కట్. వీళ్ళు దాన్ని ఏం చేశారు అంటే, ఒక అంశం అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టడం చాతగాని దద్దమ్మలు వీళ్ళు. ముద్రగడ విషయంలోనూ అంతే, ఒక అంశం అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. అయిపోయింది, దాని ఇంకా కొనసాగింపు. ఇప్పుడు ఇంకా తిట్టి ఇప్పటికైనా నేర్చుకోరా, మా చిరంజీవి చూసిన అదిరా ఇదిరా, ఒరే గిరే నువ్వేంట, నీ బతికేంట, నీ అమ్మ నీ అక్క, పిచ్చి బూతులండి. ఒక బ్రాహ్మణుని ఎవడన్నా తిడతారా అన్ని బూతులు తిట్టేశారు. సరే పోనీ, అది వాళ్ళ కర్మ, వాళ్ళు చేసుకున్న కర్మ. కొనసాగింపు. ఇప్పుడు అదే బ్రాహ్మణుడు గుడిలో కూర్చొని, నేను గుడిలో కూర్చొని మాట్లాడుతున్నానండి, నాకు రాజకీయాలు పక్షపాతం, నాకు ఎలాంటి పక్షపాతం లేదు ఏ పార్టీ పైన, గుడిలో కూర్చొని రాజకీయాలు మాట్లాడడం తప్పే, అయినా సరే నాకు మాట్లాడాలనిపిస్తుంది దేవుడి సమక్షంలో. పాపం చూసారా, 23 సీట్లతో 21 గెలిచారు. వాళ్ళకి రాసి పెట్టుంది, ఒక ప్రభుత్వం దిగిపోయింది, వీళ్ళకి రావాలని రాసి పెట్టుంది, రాశాడు. దేవుడు లీలలు అలా ఉంటాయి, వీళ్ళు అలాగే ఉండాలని దీవిస్తున్నాడు, మంచి మాటలు 4 చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ తలకాయలన్నీ ఎక్కడ పెట్టుకోవాలి, ఒక్కొక్కడికి మొహం మీద చెప్పుతో కొట్టినట్లే సిగ్గుపడాలి వీళ్ళంతా కూడా. ఇప్పుడు ఆ ట్వీట్ పెట్టిన నాగబాబు నుంచి సిగ్గుపడాలి అందరూ. నెక్స్ట్ మళ్ళీ ఒకటి అయిపోయింది, ఏది ఎలక్షన్ టైంలో ఆయన వెళ్ళాడు, నువ్వు ట్వీట్ పెట్టావు, నా ఓడివి కాదన్నావు, కటీఫ్ అన్నావు. తర్వాత నీ కూతురు కొడుకు అన్ఫాలో చేశారు, మీ కుటుంబం అంతా అన్ఫాలో చేసింది, వాళ్ళ దారి వాళ్ళది, నీ దారి నీది, సరే ఏదోలా బతికేస్తున్నారు, అయిపోయింది. ఫుల్ స్టాప్ పెట్టకుండా మళ్ళీ కొనసాగింపు. వాళ్ళ బర్త్డే పార్టీకి వీళ్ళని పిలవలేదు, లేదా వీళ్ళే రాలేదు, పోనీ పనుడు రాకపోవచ్చులే, అయినా వాళ్ళ పర్సనల్ గురించి మీకెందుకు అని మాట్లాడే వాళ్ళ పక్కన ఉంటే, పిలవలేదు అయినా ఎందుకు పిలుస్తారు అట్లాంటి వాళ్ళని, వాళ్ళని వెలివేసాం. వీడెవడరా వెలివేయడానికి, మీరంతా ఎవరు సమాజం నుంచి వెలివేయడానికి వాళ్ళని? అంటే సమాజం అంటే మెగా కుటుంబం, సమాజం నుంచి వెలివేయబడ్డ వాళ్ళు అల్లు అర్జున్, వాళ్ళందరికీ వేరే ప్రపంచమా? అలా ఉంది వీళ్ళది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు హైపరాది గురించి మాట్లాడదాం. నిన్న అడ్డీ అదేదో రియాలిటీ షోలో అప్పుడప్పుడు వీళ్ళు ఏదో వెకిలి స్కిట్లు వేస్తూ ఉంటారు కదా, అది అలవాటే కదా. ఆ రకంగా
మేము ఎవరో తెలుసా, పిఠాపురం తెలుసా అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? నేను ఎవరో తెలుసా, నా పవర్ ఏంటో తెలుసా, నీకు పిఠాపురం తెలుసా? పిఠాపురంలో ఏంటి పెద్ద రౌడీ ఎవడని ఉన్నాడా, అండర్ వరల్డ్ డాన్ ఏమన్నా ఉన్నాడా, లేదా పెద్ద రాక్షసుడో నరకాసుడో ఉన్నాడా, లేక నువ్వు ఆయన ఏమైనా చేస్తే వెంటనే పిఠాపురం తాలూకా వాడు వచ్చి నేను చంపేస్తాడా, నీ తల తీసేస్తాడా? ఆ మాట ఏంటి? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే వాట్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? గౌరవం ఇవ్వండి, పర్లేదు, ఆయన రౌడీలు చేయకండి. ఆయన ఇప్పుడే పాపం రాజకీయాల్లోకి వచ్చాడు, ఇప్పుడే కూర్చున్నాడు, 12 ఏళ్ళ నుంచి తిరుగుతా ఇప్పుడు కూర్చున్నాడు. అవునా? దీన్ని కూడా ఈ ఫ్యాన్స్ దాన్ని ఇంకోలాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి తెలియట్లా అంటే సభ్యత, సంస్కారం ఇలాంటివన్నీ కూడా చెబితే రావండి, నేర్పించినా రావు, అది స్వతహా రావాలి. అది వీళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే అది వచ్చే స్టేజ్ కూడా దాటిపోయారు కదా, ఇంకా రాదు, అంతే. అది అందుకని ఇంకా చెప్పాలంటే ముద్రగడ కూడా ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఒకేసారి చంపేయండి రా మమ్మల్ని పిడబొద్ది, ఏంటి గోలంతా అని. ఆల్రెడీ ఆయన ఇంట్లోనే వాళ్ళ అమ్మాయి జనసేనకి సపోర్ట్ చేస్తుంటే క్రాంతి, వాళ్ళకే ఒక వార్, అది పర్లేదు, అది వాళ్ళ హెల్త్ ఇష్యూ. ఇప్పుడు జగన్ ఇంట్లో 2 పార్టీ వాళ్ళు లేరు, మంచు వాళ్ళ ఇంట్లో 2 కోడళ్ళు 2 పార్టీలలో లేరు, ఎవరిష్టం వాళ్ళది. పురంధరేశ్వరి వాళ్ళ ఆయన భార్య భర్తలే, మళ్ళీ చెరో పార్టీలో ఉంటారు, అదంతా కానీ వాళ్ళు బాగానే ఉంటారుగా. అట్లా అది వాళ్ళ ఇష్యూ అండి, దాన్ని అందంగా చూసుకోవాలి అంతే. అది వాళ్ళకి లేని ఇబ్బంది మనకెందుకు, మనం అందులో దూరి దాన్ని ఏదో చేయడం ఎందుకు, అంత అవసరమే ఉంది. ఇది జరిగేది. ఇప్పుడు ముద్రగడ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు. నీ కూతుర్ని చూసి నేర్చుకోరా, నీ కూతుర్ని చూసి, నీ కూతురు చెప్పుతో కొట్టుకోరా, నీ కూతుర్ని అట్లా చేసుకోరా, ఏం మాటలు రే రెడ్డిగా, ఏరా తిన్నావా లేచావా, ఇట్లాంటి మెసేజ్లు. సిగ్గుండా వీళ్ళకి అసలు ఒకడికన్నా కనీసం దేనికైనా ఒక ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. కానీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రతి చోట అవతలడే గెలుస్తున్నాడు, వీళ్ళకి గెలుపు లేదనేది వీళ్ళు ఇంకా గుర్తుపెట్టుకోవట్లా. ఇక్కడ గెలిచింది ముద్రగడేగా, మాటిచ్చి నిలబెట్టుకున్నాడు, గెలిచాడండి, ముద్రగడ గెలిచాడు, వీళ్ళకి సిగ్గు రావట్లా ఇంకా. మరి దాన్ని ఇంకేమంటాం? ఇది అండి ముద్రగడ పద్మనాభం ఏదైతే తాజాగా ఆయన మీడియాకి చెప్పాడో. చాలా వేధిస్తున్నారు నన్ను జనసేన సంబంధించిన కార్యకర్తలు, రకరకాల బూతు మెసేజ్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఇది దేనికైనా ఒక పులి స్టాప్ ఉండాలి అని చెప్తున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నిజానికి ఒక ఇష్యూని అంతటితోటి క్లోజ్ చేయాలి, అంతేగాని దాన్ని పదే మాట్లాడుతూ ఎదుటి వ్యక్తిని బాధించడం అనేది ఒక రకమైన సాడిజం కిందకు వస్తుంది. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా తెలుసుకొని ఇక దీన్ని ఆపేస్తే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి, మీ నాయకుడు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా చాలా గొప్పగా తన బాధ్యతలు చేయబోతున్నాడని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ క్రమంలో జనసేన నాయకులు చాలా ఓపికతోటి హుందాగా వ్యవహరించాలని చెప్పి కోరుకుందాం. ఇలాంటి తాజా రాజకీయ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.